నేను మీ దొరబాబు జబర్దస్త్ నా జర్నీ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నా జర్నీ యూట్యూబ్ ఛానల్ వారు మా ఇంటికి సర్వేకి అయితే వచ్చారు. అసలు దీని గురించి అంటే నేను గాయత్రి జూనియర్ కాలేజ్ చదివాను. అంటే 2 years 2023 నుంచి 2025 వరకు నేను గాయత్రి జూనియర్ కాలేజ్లో చదివాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా కాలేజ్లో జాయిన్ అవుతారంటే ఇది 100% బెస్ట్. ఎందుకంటే మా కాలేజ్లో టీచర్స్ అనేది కేవలం చదువు ఒకటి నేర్పలేదు, బయట సొసైటీలో ఎలా బతకాలని కూడా నేర్పారు. అంటే ప్రతి ఒక్కరు 2 type ఆఫ్ కేటగిరీస్ ఉంటారు, ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. బోత్ అదే కేటగిరీ పర్సన్స్లో ఉండకుండా సొసైటీని ఎలా అర్థం చేసుకోవాలనేది మాకు టీచర్స్ బాగా నేర్పించారు. ఎడ్యుకేషన్ పరంగా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ తుని. ఎందుకంటే అక్కడ వాళ్ళ డిసిప్లిన్ కూడా అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ మీకు కావాల్సిన కల్చరల్ యాక్టివిటీస్ పరంగా దేనికైనా సరే ఈ కాలేజ్ ది బెస్ట్ అంత. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్కోర్ మొత్తం నాకు 985 వచ్చాయి. ఇది నా ఒకటే హార్డ్ వర్కే కాదు, టీచర్స్ యొక్క ఎంతో శ్రమ అండ్ నా శ్రమ కలిపి నాకు మంచి మార్కులు రావడం జరిగింది. థ్యాంక్ యూ. సో మనం యాక్చువల్లీ తుని పాకిరిపట్నంలో కాలేజెస్ అన్ని సర్వే చేస్తున్నాం. ఈ రోజు నేను పిక్ చేసుకున్న కాలేజ్ గాయత్రి. సో ఇంటిమేషన్ ఇవ్వలేదు మనం కాలేజ్ యాజమాన్యానికి అయితే. సో డైరెక్ట్ గా మనం కొంతమంది లిస్ట్ తీసుకున్నాను. సో వాళ్ళలో ఈ అమ్మాయికి ఒక సర్టెన్ మార్క్స్ అయితే వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయని ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. అండ్ గాయత్రి కాలేజీ ప్రిఫర్ చేయగలమా లేదా అన్నది ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సో నువ్వు ఏ కాలేజ్ చదువుతున్నావు? 10th ఎక్కడ చదివావు? గాయత్రి స్కూల్. సో యాక్చువల్లీ గాయత్రిలో ఎప్పుడు జాయిన్ అయ్యాను? 9th నుంచి 9th 10th ఇంటర్ కూడా అక్కడ. 10th వాళ్ళు ఫోర్స్ చేస్తారా తర్వాత ఇంటర్ జాయిన్ అవ్వమని, లేకపోతే నువ్వే జాయిన్ అయ్యావు? ఓకే. సో ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ ప్రతిదీ చాలా క్లియర్ గా చెప్తారు. ఓకే. డౌట్స్ అడిగినా ఏం తీసుకోకుండా చాలా నీట్ గా చెప్తారు. టీచర్స్ హ్యాండిలింగ్ ప్రెజర్ గా ఉంటుంది, ఎగ్జామ్స్ పెట్టేసి రిపీటెడ్ గా మెటీరియల్స్ ఇచ్చేసి, లేకపోతే ఒక నార్మల్ మెథడ్ గా అంటే ఈజీ వేలో మనకు నేర్పిస్తారు? నార్మల్ గా ఈజీగా ఉండేలా ప్రెజర్ ఏం పెట్టకుండా నేర్పిస్తారు. ఓకే. సో కాలేజ్ అట్లా చెప్పడం కాదు, కంపల్సరీ మీ పాపని స్కూల్ ఫస్ట్ వచ్చింది నేను చేస్తానని చెప్పేసి తను చెప్పడం ఫస్ట్ స్టార్టింగ్. నేను జాయిన్ చేయడానికి రీజన్ అండి ఫస్ట్ ఓకే అనుకుని 9th లో మేము మార్చి గాయత్రికి జాయిన్ చేసాం. అన్నట్టుగానే తను బాగా చదువుకుంది. ఒక ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అంతా బాగా చేశారు. 10th లో కూడా స్కూల్ కి 3rd వచ్చింది పాప. వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఏమనుకున్నంటే పాపని వేరే చోటకి అదే వైజాగ్ ఇలాగ వెళ్దాం అనుకున్నాం మేము మా ఆలోచన ప్రకారంగానే. కానీ నెక్స్ట్ మేము అనుకున్నది ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే మెయిన్ టీచర్స్ బాగా చెప్పే కాలేజ్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా బాగానే ఉంటుంది, ఎక్కడైనా బాగానే ఉంటుంది. చాలా మంది రకరకాలుగా ఎన్నో కాలేజీల పేర్లు చెప్తా ఉంటారండి. ఇప్పుడు శ్రీపేకాస్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. అంటే ఫీజుల పరంగా చూసుకోకుండా మెయిన్ ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుంది అన్నది ఆలోచించండి. ఏ ఫ్రెండ్స్ అయినా సరే నేనైతే అనుకున్నాను గాయత్రి ఇస్ ద బెస్ట్ కాలేజ్ అనుకున్నాను. కాలేజీ కదండి, స్కూల్ కూడా అంతే. ఫీజు కట్టారు కదా, ఫీజు ఎంత చెప్పవసరం లేదు. ఫీజు కట్టిన దానికి ఇక్కడ చాలా వాల్యుబుల్ గా అనిపించింది నాకు 100% నాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే మనం ఇంత ఫీజు కట్టాం అయ్యో పిల్లలకి, కానీ ఎడ్యుకేషన్ బాగాలేదన్న ఫీలింగ్ మాత్రం ఎవరికి రాదు, ఏ తల్లిదండ్రులకి రాదు. గాయత్రిలో అయితే 100% ఓకే, మనం ఇచ్చిన దానికంటే ఇంకా బెటర్ గా అనిపించింది అనేసి. అమ్మాయికి సెక్యూరిటీ ఎలా ఉంటుంది? సూపర్ అండి, ఇంకందులో తిరగలేదు. ఆయనంటే మూర్తి సార్ గురించి నేను విన్నాను, చూశాను 2-3 సార్లు. ఆయన ఎందుకంటే ఆయన సంప్రదాయానికి బాగా పెద్ద పెట్టేస్తారు. పిల్లలు ఏమాత్రం వాళ్ళు సరిగ్గా డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఒకసారి వాళ్ళు నాన్ యూనిఫామ్ లో కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ సరిగా లేదంటే వాళ్ళని వెంటనే ఇంటికి పంపించడం ఇలాంటి చేస్తారండి. సో విన్నారు కదా, ఇది చూస్తారండి ఆయన, చాలా బాగుంటుంది. సో ఇది గాయత్రి కోసం నేను చూపించిన వాస్తవాలు. సో గాయత్రి కాలేజ్ అడ్రస్ ఫైర్ స్టేషన్ పక్కనే ఉంటుంది, మనకి రోడ్డు మీదకి ఉంటుంది కాలేజ్. సో ఫ్యాకల్టీతో మాట్లాడాను నేను, అంటే ల్యాబ్స్ ఒకసారి చూద్దామని. సో లోపలికి వెళ్ళాను, దగ్గరుండి వాళ్ళే నాకు చూపించారు. అంటే మనకి ఇక్కడ జువాలజీ అండ్ బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉంటాయో అవి ప్రాక్టికల్గా ఇక్కడ చేసి పిల్లలతో కెమికల్ రియాక్షన్స్, ఫార్మేషన్స్ అన్ని చూపిస్తుంటారంట. అలాగే కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. సో కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళాను నేను. కంప్యూటర్ ల్యాబ్లో ఏంటంటే చాలా కంప్యూటర్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ ఇచ్చి వాళ్ళతో మేము ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో క్లాస్ ప్రకారం చేయిస్తామని చెప్పారు. అండ్ వీళ్ళ దగ్గర అయితే నేను అబ్జర్వ్ చేస్తుంది అయితే మెయింటెనెన్స్ అయితే అదిరిపోయింది. సో మరి మీకు అయితే నేను షూర్గా సజెస్ట్ చేయొచ్చు.